ఈ దినం దేవుని కృపావార్తగా ప్రభు మనకిచ్చిన వాగ్దానము, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. ఏమిటి గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము దేవుడు ఎలా తొలగించాడు అంటే, దీని అర్థం పాత నిబంధన కాలంలో కష్టము, బాధ, శోధన వచ్చినప్పుడు వారి శక్తికి మించిపోయిన శ్రమలు వచ్చాయనుకోండి, ఇక మన వల్ల కాదు అన్నప్పుడు వాళ్ళు అనుదినము ధరించుకునేటువంటి వస్త్రాలు కానీ, ఈ విందు కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ధరించుకునే కొత్త వస్త్రాలు కానీ ధరించుకోకుండా గోనె పట్టతో ఒక వస్త్రం తయారు చేసి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఈ గోనె పట్ట వస్త్రం ఎప్పుడు వారు వేసుకునేవారంటే, ప్రభా నా శక్తికి మించిన శ్రమలు నాకు వచ్చాయి, నాకు బాధలు ఎక్కువైపోయాయి, ఇవన్నిటిని తొలగించుకోవడం నా వల్ల కావట్లేదని గోనె పట్ట ధరించుకునేవాళ్ళు. ఈ గోనె పట్ట ధరించుకున్నప్పుడు ఏం చెప్తున్నారు వారు? గోనె పట్ట ఎక్కడేస్తాం చెప్పండి? 30 ఏళ్ల క్రితం గోనె పట్ట ఎక్కడేసేవాళ్ళు? కాళ్ళు తుడుచుకోవడానికి గుమ్మం ముందు వేసేవాళ్ళు, అది దాని మీద తుడుచుకొని వచ్చేవాళ్ళు. ఆ కాళ్ళ ధూళి లాంటి ఈ వ్యక్తిని ఒకసారి జ్ఞాపం చేసుకోదేవా, నాకు వచ్చిన కష్టాలు, బాధలు, దయచేసి నన్ను విడిపించమని పాత నిబంధనలో భక్తులందరూ అలా ప్రార్థించేవారు. అలా ప్రార్థించినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? శ్రమ వచ్చిందని దేవుని వదిలిపెట్టి వెళ్ళా, దేవుని దగ్గరే మొరపెట్టుకున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరి ఎదుకు రావాలి? మనం దేవుని ఎదుకు రావాలి. ఆయన నాకు కష్టం పెట్టాడు, దేవుడు ఎందుకు పెట్టాడని వెళ్ళిపోతే అవతల ఇంకోడు ఉన్నాడు, ఆ అమ్మని మింగేవాడు. వాడి పేరేంటి? నా ఇంట్లో కష్టం వచ్చిందండి, నష్టం వచ్చిందండి, కాబట్టి నేను ప్రార్థనకు రానంటున్నావా? అయితే అవతల ఉన్నాడు మంచోడు అనుకుంటున్నావా? వాడు అమాంతంగా నేను మింగేస్తాడు, మొసల్లాగా నిన్ను పట్టి పీక్కొని వెళ్తాడు. కాబట్టి సాలిపురుగు గూడులో పడిన తూనీగ వలె నీ జీవితం విలవిల్లాడిపోద్ది. వాడి దగ్గరికి వెళ్ళకు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ శరణము దేవుడే. ఆయన పాదాల మీద పడి ఆడవడం తప్ప వేరే మార్గము లేదు. అందుకన్నాడు, గోనె పట్ట ధరించాల్సినటువంటి పరిస్థితి నాది. అటువంటి విని ఏం చేశాడు? గోనె పట్ట వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రము, ఈరోజు ప్రపంచంలో ఎక్కడున్నా ఒక దుఃఖ వస్త్రము ధరించుకున్నట్టుగా నీ పరిస్థితి ఉందా? అయితే దేవుని పాదాల మీద పడి కన్నీళ్లు కార్చు, ప్రార్థించు, మొరపెట్టు. 51 కీర్తన 15 వచనం, ఆపద్దినము నాకు మొరపెట్టము నేను విడిపిస్తాను. 55 కీర్తన 22 వచనం, నీ భారం నా మీద మోపము, అప్పుడు నేను నిన్ను ఆదుకుంటాడు. ఎప్పుడు?